ఉల్కా గారు, మా భాన్చందర్ సార్, అందరికీ, కొత్త ప్రొడ్యూసర్స్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సాయి రాజేష్ గారు. అండ్ ఇప్పుడు ఎస్కేఎన్ గారిని అగద ఏంటి అనేది రివీల్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో మనం వచ్చాక కొన్ని సక్సెస్లు ఉంటాయి, కొన్ని అచీవ్మెంట్స్ ఉంటాయి. రాజుగారి సినిమాకి గెస్ట్గా రావటం ఇది నా అచీవ్మెంట్ అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఇప్పుడంటే ప్రివ్యూలు ఉన్నాయి, రివ్యూలు ఉన్నాయి. మేము కాలేజీలో చదువుకునే రోజుల్లో పోస్టర్ మీద పేరు చూసి గుండె మీద చేసుకుని ఆ సినిమాకి వెళ్ళిపోయి టికెట్ తెంపే రోజుల్లో అతి కొద్దిమంది గెస్ట్ ప్రొడ్యూసర్లో రాజుగారు ఒకళ్ళు, అలాగే శ్యాంప్రసాద్ రెడ్డి గారు కూడా. సార్, నాకు ఇండస్ట్రీకి ప్రొడ్యూసర్ అవ్వాలని థాట్ ఉండేది కాదు, బట్ ఎప్పటికైనా నేను టైం బౌండ్ ప్రొడ్యూసర్ అయితే మాత్రం ఒక ఎంఎస్ రాజు గారిలాగా, ఒక శ్యాంప్రసాద్ రెడ్డి గారిలాగా సినిమాలు తీయాలనుకున్నాను. ఎందుకంటే ఒక స్టార్స్ లేకపోయినా కంటెంట్ని స్టార్గా నమ్మి తీసిన నిర్మాతలు మీరు సార్. మీరిద్దరూ ఇక్కడ ఉన్న స్టేజ్ మీద నేను మాట్లాడటం నాకు చాలా అదృష్టంగా. థ్యాంక్ యూ సార్. రాజుగారు అంటే ఒక్కడు, అంటే అందరిలో ఆయన ఒక్కడు. రాజుగారు అంటే వర్షం. రాజుగారి పేరు చెప్తే కలెక్షన్ల వర్షం. రాజుగారికి తెలిసిన ఆట చాలామందికి తెలియదు. అలాంటి రాజుగారు డైరెక్టర్గా వస్తామంటే, సక్సెస్ కొడతామంటే మేము వద్దంటామా సార్? ఒక ప్రొడ్యూసర్గానే కాకుండా ఒక డైరెక్టర్గా అయ్యి కూడా అదేదో వేరే సినిమా కాకుండా ఓ ట్రెండీ సినిమా, డర్టీ అట్లాంటి సినిమా కూడా తీయగలరంటే మీకు ఇందులో అన్నీ తెలుసు. అందుకే మీరు ఎప్పుడు ప్రేక్షకుల హృదయంలో లాకప్లో ఉండిపోయారు సార్. మీరు పోలీసు లాకప్ చేశారేమో కానీ మీరు మా గుండె లాకప్లో అలా ఉండిపోయారు. ఎందుకంటే ఎవ్వరూ తెలియని వ్యక్తులతో, అసలు స్టార్స్ ఎవరో లేకుండా ఆ రోజుల్లో 90స్లో 4 కోట్లు అంటే ఇప్పుడు ఒక 100 కోట్లు అనుకోవచ్చు. ఆయన ఒక సినిమా తీస్తే దేవి, ఆ సినిమా తీస్తే ఆ సినిమా టిక్కెట్లు దొరకడానికి ఒక 10-20 రోజులు పట్టేది. అంటే అప్పట్లో ఎంఎస్ రాజు గారి సినిమాలకి టిక్కెట్ దొరకాలంటే రికమెండేషన్ ఉండాల్సి వచ్చేది. ఎందుకంటే అప్పట్లో ఈ యాప్స్ ఏం లేవు, మనకు తెలిసిన థియేటర్ మేనేజర్ ఉంటే పట్టుకోవడమే. సో అలాంటి ఇన్స్పైరింగ్ సినిమాలు. రాజుగారి సినిమా నేను ఎప్పుడన్నా అనుకునేవాడిని. అప్పట్లో డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళం. ప్రతి సంక్రాంతికి వచ్చి హిట్ కొట్టేవాళ్ళు. ఈ సినిమా వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూషన్ ఎప్పటికైనా పట్టుకుంటే మన లైఫ్ సెట్ అయిపోద్ది అనిపించేది నాకు. కానీ అప్పుడెప్పుడే దొరకలేదు నాకు. కాకపోతే ప్రతి సంక్రాంతికి ఏంటంటే ఆయన ఏ హీరోతో వస్తారో తెలియదు, కానీ ఆయన సినిమాకి ప్రొడ్యూసర్ అన్న దీనికి నాకు తెలిసి సూపర్ హిట్ మ్యాగజైన్ మీద ఎప్పుడూ హీరోలు ఫోటోలు వేసేవాళ్ళు. ఒకసారి మ్యాగజైన్ కవర్ మీద ఆయన ఫోటో వేశారు. అంటే ఆయన అంత క్రెడిబిలిటీ రాజుగారిది. సో అలాంటి రాజుగారి దగ్గర నుంచి ఒక ప్రోడక్ట్ వస్తుందంటే అది ఒక నార్మల్ ప్రోడక్ట్ అయి ఉండదు. అది టీజర్ చూసినప్పుడు, ట్రైలర్ చూసినప్పుడు, ఒక 14 మినిట్స్ మేకింగ్ చూసినప్పుడు చాలాగా ఆకట్టుకుంది. ఎందుకంటే నాకు పర్సనల్గా హారర్ సినిమాలు అంటే చాలా ఇష్టం. ఇది హారర్ సినిమాతో పాటు ఏదో మిక్స్ అయ్యి చాలా ఉంది. ఎప్పుడెప్పుడు ఆగస్టు 14th వచ్చేస్తుందా అని ఈరోజు ఫంక్షన్కి రావాలన్నప్పుడు, సార్ 2 రోజుల ముందే చూడొచ్చా సినిమా నేను అని అడిగాను. అంటే నాకు ఈ సినిమా మీద అంత ఎగ్జైట్మెంట్ ఉంది. అంటే ఇండస్ట్రీ కూడా బాగుంది. ఇప్పుడు ప్రతి 2 వారాలకి ఒక మంచి హిట్ వస్తుంది, ప్రతి వారం 2 హిట్లు వస్తున్నాయి. ఇండస్ట్రీకి థియేటర్గా ఆడియన్స్ రావట్లేదు అనుకుంటున్నారు, ఏం లేదు. మంచి కంటెంట్ ఇస్తే ఆడియన్స్ ఎంత బాగా ఆదరిస్తారో ఈ 2-3 నెలల నుంచి ఇంకా ప్రూవ్ అయింది. ఇక్కడ అలాగే భానుచంద్ర గారు ఉన్నారు, లెజెండరీ పర్సన్. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాం. సిజ్జు గారు నా ట్యాక్సీ వాలాలో మంచి పాత్ర చేశారు. థ్యాంక్ యూ సార్. అలాగే నా కామాక్షి గారు, ఒక టీవీ ఉంటుంది ఆవిడలో, ఇంట్లో టీవీ కదండి. నాకు మిమ్మల్ని చూస్తుంటే దేవి సినిమా చూస్తున్నప్పుడు ప్రేమ గారిని చూస్తున్నట్టు, అరుంధతి సినిమా చూస్తున్నప్పుడు అనుష్క గారిని చూస్తున్నట్టు అనిపించిందండి. మీకు అంత సక్సెస్ రావాలని నాకు మీ డెడికేషన్ తెలుసు.
ఎందుకంటే లీడ్ క్యారెక్టర్లుగా చేస్తున్నప్పుడు ఒక 10 మినిట్స్ క్యారెక్టరో ఒక 5 మినిట్స్ క్యారెక్టరో అడిగితే ఎవరో చేయరు. ఆవిడ క్యారెక్టర్లో లెంత్ని చూడకుండా దాని స్ట్రెంగ్త్ని చూస్తూ ఏ క్యారెక్టర్ వచ్చినా చేస్తూ ఆవిడ చాలా ఇదిగా ఉంటారు. సో అలాంటి వ్యక్తులకి చాలా మంచి హిట్లు రావాలని కోరుకుంటున్నాను. శ్రావణ్ కూడా మంచి మిత్రుడు చాలా కాలం నుంచి. శ్రావణ్ అసలు ఎరగదీసాడు. అసలు ఇది చూస్తుంటే అసలు శ్రావణ్లో ఇంకో యాంగిల్ ఉందా అని అనిపించింది. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ శ్రావణ్. అలాగే ఉల్కా గుప్తా గారికి, అందరికీ, ఇతర నటీనటులకి, కొత్త ప్రొడ్యూసర్లో మీ ఫస్ట్ సినిమాలోతోనే విషాదాక్షి గారు, ఈ బ్యానర్లో ఇంత పెద్ద అజయ్ గారు ప్రజెంటర్, ఇంత బడ్జెట్తో ఇంత పెట్టాలంటే చాలా గట్స్ ఉండాలి. అలాంటి గట్స్ ఉన్న ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి అవసరం. సో రాజుగారు ఈ 14కి ఒక మ్యాజిక్ చేస్తున్నారని నేను నమ్ముతున్నాను. రాజుగారు వీలుంటే 13వ తారీఖు రాత్రి ప్రివ్యూలు వేసేస్తే మేము అందరం వచ్చి థియేటర్లో చూసి ఆ ఎక్స్పీరియన్స్ని, ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ని కదా. ఈ అగదా అనేది రాజుగారి అప్పట్లో ఆయన జనవరి 15 కొట్టేవాళ్ళు హిట్లు, ఇప్పుడు ఆగస్టు 15 కొడుతున్నారని నమ్ముతున్నాను నేను. పండుగ ఏదైనా సరే బాహుబలిలో నా డైలాగే నాకు ఎప్పుడు గుర్తొస్తుంది, వీడు ఎక్కడున్నా రాజేరా అని. ఆయన నిర్మాతగా అయినా రాజే, దర్శకుడిగా అయినా రాజే, మేకర్ అంటే మీరు సార్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. విషింగ్ అగదా నన్ను విషింగ్ హ్యూమాంగస్ బ్లాక్ బస్టర్ సార్. థ్యాంక్ యూ సార్. సుమ గారు, మీరు ఇందాక అన్నీ అన్నారు కదా, మాకు టైం ఇస్తే మీ ఆటోగ్రాఫ్ కూడా ఏదైనా తీయాలని ఉందండి. ఆటోబయోగ్రఫీ? అవునండి, ఆటోగ్రఫీ. అదే థ్యాంక్ యూ. తప్పకుండానండి, ఆటో దొరకగానే చెప్తా. థ్యాంక్ యూ. అండ్ చాలా చక్కగా వెళ్ళిపోయారు ఎస్కేఎన్ గారు. అగదా గురించి చెప్పేస్తారు అనుకున్నాను, కానీ మనం ఆగస్ట్